హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ కిటకిట తలుపులు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు నేను శనగల నైవేద్యం చూపిస్తాను. ఇది ఒక అరకప్పు శనగలకు చూపిస్తాను. అరకప్పు నల్ల శనగలు తీసుకుని కడిగేసి బాగా 2 సార్లు మళ్ళీ నీళ్లు పోసి నానబెట్టుకోవాలి. రాత్రి నానబెట్టుకుంటే పొద్దున్నకి నానతాయి, పొద్దున్న నానబెట్టుకుంటే రాత్రికి నానతాయి. అంటే 12 గంటలు మినిమం నానాలి. నానిన తర్వాత కూడా మళ్ళీ బాగా కడిగేసి ప్రెషర్ కుక్కర్లో నీళ్లు పోసుకుని ములిగేలాగా 1 టీ స్పూన్ సాల్ట్ వేసాను. తర్వాత 1 పావు టీ స్పూన్ పసుపు వేసి మూత పెట్టి 2 విజిల్స్ వచ్చే వరకు ఉడకపెట్టుకోండి. ఉడికిన తర్వాత మూత తీసి వాటర్ అంతా వడకట్టేసుకోండి. స్ట్రైనర్లో వేసుకుని వాటర్ డ్రైన్ చేసేసుకొని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్లో 1 టీ స్పూను నెయ్యి వేస్తున్నాను. నైవేద్యం కాబట్టి నెయ్యి వేస్తున్నాను. మామూలుగా స్నాక్ కింద చేసుకోవాలంటే నూనెతో అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు పేరెంటాలకి వెళ్ళినప్పుడు శనగలు అవి పంచి పెడతారు కదా, అవి తెచ్చుకుని కూడా ఇలా చేసుకోవచ్చు. నెయ్యి వేడెక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు వేసాను, 2 టీ స్పూన్లు చాయ్ మినపప్పు, 1 టీ స్పూను జీలకర్ర వేసాను. ఇవి కమ్మటి వాసన వచ్చి కొద్దిగా కలర్ మారుతూ ఉంటాయి. అంతవరకు వేయించుకోండి. మినపప్పు వేగితేనే బాగుంటుంది, లేదంటే పచ్చి పచ్చిగా ఉంటాయి. వేగిందనగా ఒక 3 ఎండుమిర్చి తుంపి వేసుకున్నాను, కొద్దిగా కరివేపాకు వేసి మళ్ళీ అవి కూడా వేగనివ్వండి బాగా. చాలా సింపుల్గా అయిపోతుంది. పొద్దుటే పూజ చేసుకుని ఆఫీస్కి వెళ్ళాలి అనుకునే వాళ్ళకి త్వరగా అయిపోతుంది ఈ నైవేద్యం. ఇంగు ఇష్టమైన వాళ్ళు ఒక చిటికెడు ఇంగు కూడా వేసుకోవచ్చు తాలింపులో. ఇప్పుడు నీరు వడబోసుకున్న ఉడికిన శనగలు ఉన్నాయి కదా, అవి వేసేయాలి. నీరు లేకుండా చూసుకోండి. వేసేసి మళ్ళీ బాగా వేడెక్కేదాకా 2 నిమిషాలు వేపించేయండి. అంతే, రెడీ అయిపోతుంది. గిన్నెలోకి తీసుకుని నైవేద్యం పెట్టుకోవడమే. అదండి మరి శనగల నైవేద్యం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.